ఇన్ని దినాలు ఎవరు ఎన్నన్నా మాట్లాడని దానం నాగేందర్ సారు మాట్లాడిండు. ఇన్ని దినాల నుండి మాట్లాడని సారు ఇప్పుడు ఏం మాట్లాడిండు అనుకుంటున్నారా? అయితే ఆలస్యం దేనికి, సారు ఏం మాట్లాడిండో మీరే చూడండి. అవునలో ఎట్టికేలకు దానం నాగేందర్ సార్ నాలుక బయట పెట్టిండు పో. అవును నిజమే, ఎవరు ఎన్ని చేసినా సికింద్రాబాద్ నుంచి వెళ్ళి గెలిచేది నేనే, గెలిచి ఎంపీగా పార్లమెంట్ కి వెళ్ళేది నేనే అని దానం సార్ అంటున్నాడు. అంతేకాదులా దానం నాగేందర్ సార్ మీద కేటీఆర్ సార్ కోర్టు కోతే బరాబర్ నేను సుత కోట్లనే తేల్చుకుంటా అని చెప్పిండు దానం నాగేందర్ సారు. నేను ఆస్తులు కాపాడుకోవడానికి చేగుర్తు పార్టీలకు వచ్చినట్లు అంటున్నారు అందరూ, దాంట్లో అసలు నిజమే లేదు అని అన్నాడు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా నేనే గెలుస్తా అని సార్ మాట్లాడుతున్నాడు. ఒకసారి మేర్సు తినుర్రి. నేను మాత్రము పొరపాటు ఏం చేయలేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత 7-8 సంవత్సరాల నుండి నేను పనిచేశాను, సిన్సియర్గా పనిచేశాను. నా యొక్క సిన్సియారిటీ నాకు గుర్తించలేరు ప్రధానంగా, కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయను. ఎందుకంటే ఒకసారి ఎప్పుడైతే నేను పార్టీ వదిలేసి వచ్చానో వాళ్ళకు తప్పకుండా యాంటీ డిఫెక్షన్ కింద మనకు కోర్టుకు పోయే అధికారం ఉంది, కాబట్టి దాన్ని ఎందుకు వేస్తారో నేను ప్రశ్నించాను. తప్పకుండా అది వేసుకోవచ్చు. నేను సరైన సమయంలో నేను కూడా కోర్టులో రిప్లై ఇస్తాను. వాళ్ళతో 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళేమో వాళ్ళ గురించి మాట్లాడతలేరు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి, వాళ్ళ దాంట్లో వాళ్ళకి షేర్ ఉంటుంది కాబట్టి. మేము 1 రూపాయి పైరవి చేయలేదు, 1 రూపాయి కమిషన్ లేదు, ఒక పని చేయలేదు. మేము కార్యకర్తనే పనిచేస్తే కార్యకర్తగానే ఉన్నాం. తప్ప ఒక ఆడ గురించి మాట్లాడడం తప్పు అవుతుంది. మాట్లాడితే అప్పుడు వాళ్ళు ఏం కాపాడిరు నన్ను, పోనీ నా ఆస్తులు ఏమన్నా కాపాడి వాళ్ళ దగ్గర లెక్క ఉంటే ఇవ్వని చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఏం కాపాడుతారు, వాళ్ళు ఏం కాపాడిరు, మరి వాళ్ళ దగ్గర ఏమో లెక్క ఉంటే ఇవ్వని చెప్పుకుంటే ఆ లెక్క వాళ్ళకే ఇచ్చేస్తా. పోనీ మన ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎమ్మెల్యేకి ఒక ప్రొసీజర్ ఉంటుందా? ఆ ప్రాక్టీస్ ఒకటే ఉంటుంది. పార్లమెంటరీ ప్రాక్టీస్ అనేది ఒకటే తీరు ఉంటుంది. ఏదైనా దానికి ఒక పార్లమెంటరీ ప్రాక్టీస్ అనేది పార్లమెంట్ లో కూడా అదే డిబేట్స్ జరుగుతాయి, అసెంబ్లీలో కూడా అవే డిబేట్స్ జరుగుతాయి. 3 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు 3000 కోట్లు ఇలా జరిగింది సంపాదించిండు అంటే, మరి 10 ఏళ్లలో మీరు ఎంత లెక్క చేయాలి కదా? 3 నెలలది 10 ఏళ్లకు ఎంత అవుతుందో లెక్క చేస్తే మరి మీరు 10 ఏళ్లకు అంత సంపాదించినట్టు లెక్క కదా, దాని అర్థం అంతే వస్తుంది కదా. 3 నెలలకు రేవంత్ రెడ్డి గారు ఇంత సంపాదించిండు అని చెప్పి మీరు ఆరోపణ పెడితే మరి 10 ఏళ్లలో దాని లెక్క తీయాలి. అప్పుడు 3 నెలలకు ఎంత వస్తుందో అనేది. కాబట్టి వద్దు. నా కేసీఆర్ గారు అంటే చాలా గౌరవం ఉంది, ఆయన చాలా గొప్ప, ఆయన చాలా మంచి వ్యక్తి కూడా. కాకపోతే ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయనను భ్రష్టు పట్టించారు. జూన్ తర్వాత ఎట్లాగో వస్తుంది బై ఎలక్షన్. జూన్ లో 4th నాడు రిజల్ట్ వస్తుంది, 5th నాడు ఛార్జ్ తీసుకుంటా, 6th కో 10th కో నేను రిజైన్ చేస్తా, పార్లమెంట్ గెలుస్తున్నా. జూన్ లో అప్పుడు ఎట్లా బై ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ బై ఎలక్షన్ లో కూడా ఇక్కడ మా క్యాండిడేటే గెలుస్తుంది.